తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు, పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని అందుతామని హెచ్చరిస్తా ఉన్నాను. ఇగో ఈ దొంగ నా కొడుకులు చెప్పుతోని ఖచ్చితంగా కన్నడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వినే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అడిగినట్లు అమిత్ షా గారు దానికి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు, ఇన్స్టంట్ శత్రువులు అని చెప్పేసి థియరీ చెప్పారని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన చూసినట్లుగానో లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరితోనో చెప్తే వాళ్ళు వచ్చి ఈయనతో చెప్పినట్లుగానో ఒక గాలి పోగేసినటువంటి కబుర్లను చూసి ఒక మీడియా ముఖంగా చెప్పినటువంటి మాటలు మనందరం విన్నాం. జనరల్ గా ఈ నిద్రలేస్తే టీవీలో కూర్చొని విశ్లేషణలు, దేశ రాజకీయాల గురించి, అంతర్జాతీయ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషణలు చేస్తూ ఉంటే ఇన్ని రోజులు ఆయనకున్నటువంటి డిగ్రీల వల్ల, ప్రొఫెసర్ అనేటువంటి విద్యా మేధస్సు వల్ల, లేదంటే గతంలో ఆయన రాజకీయ అనుభవం వల్ల ఏదో విశ్లేషణ ఉన్నతంగా చేస్తున్నాడేమో, అన్ని వాస్తవాలు ఏమో అని చెప్పేసి భావించాము కొన్ని ఆధారాలతో సహా చెప్తూ ఉన్నప్పుడు. కానీ ఈ రోజు చెప్పినటువంటి ఈ విషయంలో పూర్తిగా ఆధారం లేకుండా మాలాంటి ఏదో చిన్న స్థాయి వాళ్ళలాగా, లేదంటే చదువు సంధ్య లేని వాళ్ళలాగా, లేదంటే 5 రూపాయలకు పనిచేసేటువంటి కార్యకర్తలాగా గాలి పోగేసినటువంటి మాటలు చెప్పడం అనేది నిజంగానే ఎవరు రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కలిశారు అంటే రాష్ట్రంలో ఏ శాఖకి ఏ నిధులు వచ్చాయి, దాన్ని ఎక్కడ ఖర్చు చేశారు, ఎంత పని డెవలప్ అయింది, శాశ్వత నిర్మాణం ఏం జరిగింది, ఏ పనికి ఏ పథకానికి ఆ డబ్బుల్ని వినియోగించారు, ఆ నిధులు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఒక అకౌంటబిలిటీ తోటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజల కోసం ఆ స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన తీసుకున్న శాఖల ద్వారా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చాలు, రోడ్డు లేదు సార్ మా ఊరికి అని చెప్పేసి గంటల్లో ఆ ఊరికి అధికారులు వెళ్ళిపోయి రోజుల్లో ఆ ఊరికి రోడ్లు వేస్తా ఉన్నారు. అమరజీవి జలధార ద్వారా ఇవాళ జిల్లాలు గొంతు తడిపేటువంటి ప్రోగ్రామ్, ఆ మంచినీళ్ళు అందించేటువంటి ప్రోగ్రామ్ కి డబ్బులు కూడా కేంద్రం నుంచి తీసుకురావడంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి విధానానికి ఎన్నో తార్కాణాలు, ఎన్నో ఉదాహరణలు. అయితే మీరు ఆధారాలు చూపించండి, లేదంటే మీడియా ముఖంగా మా అధ్యక్షుల వారిని, అమిత్ షా గారిని, బీజేపీ పార్టీని, మా నాదెళ్ల మనోహర్ గారిని, జనసేన పార్టీని క్షమాపణ కోరాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పడం లేదంటే ఆధారాలు చూపించడం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తే జరగదు. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూ ఉంటామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాము. మీ పేరుకి ముందు ఉన్నటువంటి ప్రొఫెసర్ అనేటువంటి పదానికి విలువ తగ్గేలాగా మీ ప్రవర్తన, మీ మాటలు ఉండకూడదని చెప్పేసి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.